గేమ్ చేంజర్. చరణ్ లైఫ్లో ఒక గేమ్ చేంజర్ మూమెంట్గా ఉంటుందేమో అనుకున్నా. కొంచెం లౌడ్ బ్రో. శంకర్ గారు ఇప్పటి వరకు ఏ హీరోతో స్ట్రైట్ తెలుగు ఫిలిం చేయలేదు. శంకర్ గారు సినిమా చేస్తున్నారంటేనే చాలా హైప్ ఉంది. కాకపోతే సినిమా చూసిన తర్వాత నేనైతే చాలా డిసప్పాయింటెడ్. నిజంగా ఇది శంకర్ గారు తీసిన సినిమానేనా అనే ఫీలింగ్ వచ్చింది నాకైతే. ఎందుకంటే డైలాగ్స్ కావచ్చు, కొన్ని స్క్రిప్ట్ కావచ్చు, చాలా నార్మల్గా అనిపించింది నాకైతే. అబ్నార్మల్గా, నార్మల్ కూడా కాదు. కొన్ని డైలాగ్స్ అయితే మరీ ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే మెయిన్గా బోరింగ్ ఉంది. స్టోరీ అంతా బోరింగ్ అనిపించేస్తుంది. లాస్ట్ 10 minutes ఇంటర్వెల్కి ముందు ఒక 10 minutes మంచిగా అనిపించిన, సెకండ్ హాఫ్ పర్లేదు అనే ఫీలింగ్ అయితే వస్తుంది. ఇందులో యాక్టింగ్ వైజ్ చూసుకుంటే అందరూ చాలా బాగా చేశారు. మెయిన్గా చెప్పుకోవాల్సింది చరణ్ అండ్ మన ఎస్ఎస్ సూర్య గారు, అంజలి గారు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. నెక్స్ట్ మ్యూజిక్ విషయానికి వస్తే కొన్ని సాంగ్స్ చాలా బాగా అనిపిస్తాయి. కొన్ని సాంగ్స్ అంటే బాగా ఎక్కడో మిస్ అవుతుంది కదా అనే ఫీలింగ్ మనకు అక్కడికక్కడే అనిపించేస్తుంది థియేటర్లో. ఓవరాల్గా చూసుకుంటే సినిమా నాకైతే 1 time వాచబుల్. అది కూడా మన చరణ్ కోసం చూడొచ్చు అనే ఫీలింగ్ వచ్చింది. ఎందుకు అంటే ఇది చాలామంది సోషలైజ్ చేసి ఇది సోషల్గా మెసేజ్ ఇస్తున్నారు అన్నట్టు చూడాలి అని అనుకుంటున్నారేమో. బట్ ఇది సింపుల్ రివెంజ్ స్టోరీ. సో థియేటర్కి రండి, చూడండి, ఎంజాయ్ చేయండి. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఏ స్టోరీ